ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి నేతల పదవుల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రాధాన్యత దక్కలేదంటూ జనసేన నేతలు రగిలిపోతున్నారు. పేరుకే కూటమిలో ఉన్నాం కానీ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామారావు రోడ్డు మీదకొచ్చారు. తెలుగుదేశం కుట్రలను ప్రశ్నిస్తూ ధర్నా చేశారు. ఆ వెంటనే ఆయనపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఈ పరిణామం జనసేన క్యాడర్ని కన్ఫ్యూజన్లోకి నెట్టింది. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనను పూర్తిగా కనుమరుగు చేయాలన్న స్థానిక టీడీపీ నేతల కుట్రపై స్పందించకపోగా తమ నేతను విధుల నుంచి తప్పించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నాయకుల మధ్య గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో ఇటీవల ప్రకటించిన సొసైటీ చైర్మన్లు, ఇతర కమిటీ సభ్యుల ఎంపికలో టీడీపీ నేతల పోకడను చూసి జనసేన భగ్గుమంటోంది. పదవుల పంపకం విషయంలో తమ పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని చూసి విసిగిపోయిన కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు క్యాడర్తో కలిసి ధర్నాకు దిగారు. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీల ఎంపికలో జనసేనకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. తాము 3 సొసైటీలు కేటాయించాలని ప్రతిపాదించామని, కేవలం 1 సొసైటీ మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. పొత్తు ధర్మం పాటించకపోవడమే కాదు, నియోజకవర్గంలో జనసేన పార్టీని లేకుండా చేద్దామన్న కుట్రలో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని రామారావు ఆరోపించారు. సొసైటీలు 14 సొసైటీలు ఉన్నాయి. 14 సొసైటీల్లో కనీసం సగం అడుగుతారు ఎవరైనా, అది లేదు. 3 అడిగాం మేము. పోనీ వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలాగ చేద్దామని చెప్పి 3 అంటే 3 అడిగాం. ఆ 3 ఆటలను కూడా 1 మద్దూరు, 2 కాపవరం, 3 వాళ్ళకు పెళ్ళి. సరే దీంట్లో ఏది ఇస్తాం అది ఇస్తామని సంప్రదింపు పెట్టి ఇలా చేద్దాం అలా చేద్దామని అన్నదమ్ముల్లో ఆలోచించి చేయకుండా అధికార దుర్వినియోగం చేసి వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో లేవన్న ఫీలింగ్గా తీసుకొచ్చి వారు మరి సొంత నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఎవరిని ఖాతరు చేయకుండా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వారు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా జన సైనికుడు ఇచ్చారు కదా, మేము దానికి వ్యతిరేకం కావు. మేము అడిగిన 3 ఇవ్వకుండా మీకు నచ్చినటువంటి, మీకు ఎవరైతే మా దాంట్లో మీకు ఇస్తున్నామని చెప్తే మేము ఆలోచించుకుని జన సైనికులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని మరి 3 పోస్టులు ఇచ్చారు ఎవరెవరికి ఇద్దామని చెప్పి సంప్రదించుకుని మేము చేస్తాం. అది కాకుండా మీరే సొంత నిర్ణయం తీసుకుని మరి ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. టీడీపీ నేతలు ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసే తరహాలో ప్రవర్తిస్తున్నారని మండిపడుతోంది జనసేన. తమపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో ప్రతి ఒక్కళ్ళు ఒకటైనా మేము మా ఇన్ఛార్జ్ గారికి సీట్ రాపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మాకు కూటమిలో ఎమ్మెల్యేగా టీడీపీ ముప్పుడు వెంకటేశ్వరరావు గారు అనౌన్స్ చేసిన మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారే మాతో సమానమే, మా కూటమి ఎమ్మెల్యే గారని ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడున్న ప్రతి జన సైనికుడు ఎంత పనిచేశారో మా పరిధి ఇంతే. మేము టౌన్ వరకే, మేము మండలం వరకే, గ్రామం వరకే అనుకోకుండా నియోజకవర్గం ప్రతి గడప తొక్కిన వాళ్ళు ఇక్కడ ఉన్నది. ప్రతి ఒక్కరు నియోజకవర్గం అంతా తిరిగి కూటమిని గెలిపించుకున్నాం, ఎంతో కష్టపడి గెలిపించుకున్నాం. వైసీపీ పాలన దూరం చేసి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు, మా ఎమ్మెల్యే గారు అంటే మాకు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు అయినా మాకు ఉన్న జనసేన పార్టీకి ఎమ్మెల్యే గారు టీవీ రామారావు గారే. ఈయన గుర్తింపు ఇవ్వాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. నియోజకవర్గంలోని సొసైటీ చైర్మన్లు, ఇతర కమిటీ సభ్యుల ఎంపిక మీకు చెప్పే చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే తమను ఏమాత్రం సంప్రదించకుండా పదవులన్నీ తెలుగుదేశం వారికే కేటాయించడం అన్యాయమన్నారు మరో జనసేన నేత సురేష్. ఇలా అయితే నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని ఆయన అన్నారు. మేమేమో ఇక్కడ మీకు వస్తే మీరు ఇలాగ పని చేసిన వాళ్ళు కదా అన్నాం. ఒక పదవి మండల ప్రెసిడెంట్ ఉంది, మళ్ళీ అదే అతనికి మళ్ళీ బ్యాంకు కూడా ఇచ్చారండి. మేము ఇవ్వద్దని అంటలా, కానీ ఉన్న జనం ఎక్కువ, పదవులు తక్కువ. అదే ఒక పదవి నలుగురికి ఇస్తే పార్టీ బలపడద్దని అడిగాం. మాకు ఇమ్మని మేము అడగలేదండి. మన పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇమ్మని అడిగాం. కానీ మీకు ఎందుకు అసలు ఎవరికి ఇవ్వం, మీ ఊర్లో జనసేన బలంగా ఉంది, అక్కడ మీరు ఎంపీటీసీగా నగ్గారు, మీ ఊరు కాదు వేరే ఊరు ఇస్తాం అన్నారు. సరే ఓకే అండి, మీరు ఎలాగంటే అలాగా మన పార్టీ బలపడతం కావాలండి అన్నాను. అలాగా అంచులంచులుగా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనని మొత్తం తొక్కేస్తున్నారండి. మేము
ఎర్ర కండువా జనసేన జెండా పట్టుకుంటే పాడవుతున్నామండి. వేరే జెండా వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంటే మమ్మల్ని బాగా చూస్తున్నారండి. కానీ మేము ఆ జనసేన కండువా పెట్టుకుంటే మమ్మల్ని మట్టికి తొక్కేస్తున్నారండి. జరిగిన అన్యాయాన్ని జనక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు శ్రేణులు ధర్నా చేస్తున్న సమయంలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అదే దారిలో వెళ్లారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమె మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. అటు కొవ్వూరు జనసేన నాయకులు చేసిన ఈ ధర్నాపై ఆ పార్టీ అధిష్టానం వెంటనే స్పందించింది. ధర్నాకు నేతృత్వం వహించిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావును ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సాకు చూపింది. కూటమి విజయం సాధిస్తే తమకు తగిన ప్రాధాన్యత ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చెప్పారని, క్షేత్రస్థాయిలో అది ఆచరణలో జరగడం లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఎస్సీ నియోజకవర్గమని ఏకపక్షంగా ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ పదవులు కేటాయించడంపై వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కూటమి విజయానికి అహర్నిశలు కృషి చేసిన జనసేన కార్యకర్తలు జెండా కూలీలుగా మిగిలిపోవలసిందేనా అంటూ క్యాడర్ ఉసూరుమంటోంది. అటు ఈ మొత్తం పరిణామాల మీద నివేదిక ఇవ్వాలంటూ జనసేన ఓ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది.